ఈ గ్లాస్ విండోస్ అసలు ఎంత స్టన్నింగ్ ఉన్నాయో కదా పెయింట్స్ తో. ఈ గ్లాస్ విండోస్ అన్ని కూడా స్ట్రాస్బర్గ్ లో ఉన్న ఒక కేథడ్రాల్ లోవి. ఈ కేథడ్రాల్ గాథిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ ని ఫాలో అయిన ఒక కేథడ్రాల్. అసలు ఇదంతా మాకెందుకు చెప్తున్నాం అంటే నేను రీసెంట్ గా స్ట్రాస్బర్గ్ ని విజిట్ చేశాను కదా. ఆ వీడియో ఆల్రెడీ నేను ఛానల్ లో పోస్ట్ చేశాను, మీరు అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి. ఇకపోతే ఈ గ్లాస్ విండోస్ లోపల నుంచి అలా పెయింట్స్ తో ఉంటే బయట నుంచి ఇలా ఉన్నాయన్నమాట. ఈ షార్ట్ లో ఓన్లీ కేథడ్రాల్ ఒకటే కనిపిస్తుంది మీకు, బట్ కంప్లీట్ వీడియో ఒకసారి చూడండి. స్ట్రీట్స్, కెనాల్స్, వాటర్, అబ్బబ్బబ్బ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ అంతా. అంత బ్యూటిఫుల్ గా ఉన్న సిటీ కాబట్టి సిటీ మొత్తానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చింది. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి అంటే గ్లోబల్ రికగ్నిషన్ అన్నట్టు. ఒకసారి ఈ సైట్ స్టేటస్ ఇచ్చింది అంటే ఇంకా ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఆ పర్టికులర్ స్టేట్ అండ్ కంట్రీదే కాకుండా కంప్లీట్ గ్లోబల్ గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. అలా ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి పాస్ చేస్తారు. సో మనలాగే వాళ్ళు కూడా చూడాలని ప్లేసెస్ ని. జనరల్ గా ఈ స్టేటస్ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ ద సిటీస్ లైక్ కల్చరల్ ల్యాండ్స్కేప్స్ అండ్ అలానే హిస్టారిక్ ప్లేసెస్ ఉంటే వాటికి ఇస్తారు. బట్ స్ట్రాస్బర్గ్ ఫస్ట్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్ ఇలా కంప్లీట్ సిటీ మొత్తానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు స్టేటస్ ఇవ్వటం. సో మరి అంత బ్యూటిఫుల్ ఉన్న సిటీని నేను లాంగ్ లెంత్ వీడియో చేసి పెడితే ఇంకా మీరు చూడలేదా?